నమస్కారం. మనం ఎలక్షన్స్ అనగానే సాధారణంగా గెలుపోటముల గురించే మాట్లాడుకుంటాం. కాని అసలు విషయమది కాదు. ప్రతి ఎన్నికల తీర్పు వెనుక ప్రజల గొంతు ఉంటుంది. ఆ గొంతులో కొన్నిసార్లు ఆశ, కొన్నిసార్లు కోపం, మరికొన్నిసార్లు నిరాశ వినిపిస్తాయి. ఈరోజు మనం భూపాలపల్లి ప్రజలు ఇచ్చిన తీర్పును లోతుగా విశ్లేషించి ఆ సందేశం వెనుక ఉన్న అసలు కథను తెలుసుకుందాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నాం? ఒక 5 అంచెల్లో దీన్ని అర్థం చేసుకుందాం. ముందుగా భూపాలపల్లి నేల స్వభావం, అక్కడి ప్రజల మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూద్దాం. తర్వాత అంకెల రూపంలో వాళ్ళిచ్చిన తీర్పుని పరిశీలిద్దాం. ఆ తర్వాత అసలు ప్రజలకు, పాలకులకు మధ్య ఆ కనెక్షన్ ఎక్కడ దెబ్బతిన్నదో విశ్లేషిద్దాం. దాన్ని సరిదిద్దడానికి ఒక మార్గాన్ని అన్వేషిద్దాం. చివరగా పాలన అంటే ఏంటో గుర్తుచేసే ఒక ముఖ్యమైన విషయంతో ముగిద్దాం. రైట్, ఇక మొదలు పెడదాం. ఏదైనా ఒక రాజకీయ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ కథ మొదలైన చోటు గురించి, ఆ నేల గురించి తెలుసుకోవాలి. అందుకే మన ప్రయాణాన్ని భూపాల్పల్లి నుండే ప్రారంభిద్దాం. ఎవరు అక్కడి ప్రజలు? వాళ్ళ జీవితాలు దేనిపై ఆధారపడి ఉంటాయి? ఇప్పుడు మీరు చూస్తున్నది భూపాలపల్లి నియోజకవర్గం. చూడండి, తెలంగాణలోని 7 మండలాలని కలుపుకుని ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. అంటే ఈ ప్రాంతపు గుండె చప్పుడు పల్లెల్లోనే ఉంటుంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య సుమారుగా 2.5 లక్షలు. ఇది కేవలం ఒక నెంబర్ కాదు కదా. 2.5 లక్షల మంది ఆశలు, వాళ్ల ఆకాంక్షలు, వాళ్ల అభిప్రాయాలు, వీటన్నిటి కలయిక. ఈ ప్రాంత భవిష్యత్తుని నిర్ణయించేది వీళ్లే. ఈ నంబర్స్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. దాదాపు 3వ వంతు జనాభా షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలకు చెందినవారు. ఇక్కడే అసలు పాయింటుంది: మహిళలు. ఓటర్లలో కరెక్ట్గా సగం. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్లల్లో దాదాపు 40% మంది స్వయం సహాయక బృందాల్లో యాక్టివ్ మెంబర్స్. అంటే వాళ్ళు కేవలం ఓటర్లు మాత్రమే కాదు, ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్. వాళ్ల జీవనాధారం ఎక్కువగా వ్యవసాయం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కథ మొత్తం ఇక్కడే మలుపు తిరుగుతుంది. అయితే ఎలక్షన్కి కొన్ని నెలల ముందు ఒక పెద్ద కుదుపు. భూపాలపల్లిని వరదలు ముంచెత్తాయి. జులై 2023. ఒక్కసారి ఊహించుకోండి, 1000కి పైగా ఫామ్ పంప్స్, పైపులు అన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి. అంటే రైతు సర్వస్వం కోల్పోయినట్టే. ఇది జస్ట్ డబ్బు నష్టం కాదు, వాళ్ల బతుకుదెరువు మీద పడ్డ దెబ్బ. ఓవైపు రైతుల పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు మహిళల గుండెల్లో అసంతృప్తి. ఎందుకు? స్వయం సహాయక బృందాలకి ఇస్తామన్న రుణమాఫీ హామీ అది నెరవేరలేదు. మనం ముందే అనుకున్నాం కదా, ఇక్కడి మహిళలు ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్ అని. ఆ శక్తిని తక్కువగా అంచనా వేయడం, వాళ్ల నమ్మకంతో ఆడుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే ఒక పొలిటికల్ సునామీని ఆహ్వానించినట్టే. ఈ 2 సంక్షోభాలు ఎన్నికల ఫలితాన్ని మార్చేశాయి. సో ఈ 2 సంక్షోభాలు, ఈ కోపం, ఈ బాధ చివరికి బ్యాలెట్ బాక్స్లో ఎలా ప్రతిధ్వనించిందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు మాటల కన్నా అంకెలే నిజాన్ని గట్టిగా చెప్తాయి. 2018కి 2023కి మధ్య తేడా చూడండి. 2018లో చాలా క్లోజ్ ఫైట్. గెలుపు మార్జిన్ జస్ట్ 15,635 ఓట్లు. కానీ 2023 వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్. ఓటమి మార్జిన్ ఏకంగా 52,699 ఓట్లు. ఇది మామూలు ఓటమి కాదండి, ఇది ఒక పొలిటికల్ ల్యాండ్ స్లైడ్. ఇప్పుడు ఈ బార్ చాట్ చూడండి, కథ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2018లో ఐఎన్సీకి 33.5% ఓట్లు, బీఆర్ఎస్కి 25.7%. కానీ 5 ఏళ్లు గడిచేసరికి 2023లో ఐఎన్సీ ఓట్ల షేర్ అమాంతం 54.6%కి పెరిగింది. బీఆర్ఎస్ ఓట్ల షేర్ కూడా కొద్దిగా పెరిగింది, కానీ ఈ వేవ్ ముందు అది నిలబడలేకపోయింది. ఇదే ఈ మొత్తం కథను మార్చేసిన మ్యాజిక్ నంబర్, 23.3%. ఇంత భారీ ఓట్ల స్వింగ్, అది కాంగ్రెస్ వైపు. పాలిటిక్స్లో ఇది చాలా చాలా రేర్. ఇది కేవలం ఓట్ల మార్పు కాదు, ప్రజల మూడ్లో వచ్చిన ఒక పెద్ద మార్పు. మరి ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? అసలు కారణాలేంటి? రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ 23.3% స్వింగ్ వెనక కథేంటి? ప్రజలకు, నాయకులకు మధ్య ఆ కనెక్షన్ ఎక్కడ మిస్ అయింది? ఆ గ్యాప్ ఎందుకొచ్చిందో ఇప్పుడు లోతుగా చూద్దాం. మన విశ్లేషణలో చూస్తే మేజర్గా 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1, క్యాండిడేట్ పార్టీ మారడం వల్ల ప్రజల్లో వచ్చిన నమ్మక లోపం. దీన్నే క్రెడిబిలిటీ గ్యాప్ అంటాం. 2, ఎస్హెచ్జీ లోన్ల విషయంలో మహిళల్లో పెల్లుబికిన ఆగ్రహం. 3, వరదల తర్వాత రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం.
ఈ మూడూ కలిసి ఒక పర్ఫెక్ట్ స్టామ్లా తయారయ్యాయి. చూడండి, పాలిటిక్స్లో ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఓటర్లు పార్టీ ఫిరాయింపులని ఒక పొలిటికల్ స్ట్రాటజీగా చూడరు. వాళ్ళు దాన్ని ఒక నమ్మక ద్రోహంగా చూస్తారు. మేం నీకు ఓటేశాం, నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేశామని ఫీలవుతారు. ఈ ఫీలింగ్ ఒక్క భూపాలపల్లిలోనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల కనిపించింది. ప్రాబ్లమ్స్ కేవలం బయటనుంచే రాలేదు, పార్టీ లోపల కూడా కొన్ని లోపాలున్నాయి. ఈ టేబుల్ చూడండి, ప్రజల బాధలను ముందుగానే పసిగట్టడంలో ఫెయిలయ్యారు. పరిస్థితులు మారుతున్నప్పుడు స్ట్రాటజీ మార్చుకోవడంలో చాలా వీక్గా ఉన్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజల నాడిని పట్టుకోవడంలో పార్టీ మెషినరీ పూర్తిగా విఫలమైంది. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం. ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడటం ఈజీ, కాని సొల్యూషన్స్ చూపించడమే కదా కావాల్సింది. ఇప్పుడు పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి? ప్రజలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఒక బ్లూప్రింట్ ఎలా ఉండాలో చూద్దాం. ఓకే, ఇది 4 స్టెప్ విన్ బ్యాక్ ప్లాన్. ఇది కేవలం ప్లాన్ కాదు, ఒక ట్రస్ట్ బిల్డింగ్ ఎక్సర్సైజ్. ఫస్ట్, క్యాండిడేట్ రీసెట్. ఆ అపనమ్మకాన్ని బ్రేక్ చెయ్యాలంటే ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి. సెకండ్, విజిబుల్ యాక్షన్. మాటలు కాదు, చేతులు చూపించాలి. వరద బాధితులకు, ఎస్హెచ్జి మహిళలకు వెంటనే రిలీఫ్ పనులు మొదలుపెట్టాలి. అది వాళ్ల కళ్లక్ కనిపించాలి. థర్డ్, ప్రామిస్లు నిలబెట్టుకోవడం. మెడికల్ కాలేజ్, బైపాస్ రోడ్ లాంటి పెద్ద ప్రాజెక్టులని స్పీడప్ చేయాలి. ఫోర్త్, క్యాడర్ని రీబిల్డ్ చేయాలి. ఎలక్షన్లప్పుడు మాత్రమే కాదు, 365 రోజులు ప్రజల మధ్య ఉండి వాళ్ల సమస్యలు వినే ఒక వ్యవస్థను నిర్మించాలి. ఈ మొత్తం ప్లాన్లో కూడా ఈ మూడింటి మీదే మెయిన్గా ఫోకస్ పెట్టాలి. ఎందుకు? నంబర్ 1, రైతులు. వాళ్ళ ఇరిగేషన్ సిస్టమ్ని బాగుచేస్తే వాళ్ళ బతుకుకి భరోసా ఇచ్చినట్టు. నమ్మకం ఆటోమేటిక్గా వస్తుంది. నంబర్ 2, మహిళలు. ఎస్హెచ్జీల సమస్యని తీర్చడమంటే వాళ్ళకి డబ్బులివ్వడం కాదు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం. నంబర్ 3, ఫ్యూచర్. హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ఇవి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ. ఈ 3 పనులు నేరుగా ప్రజల హృదయాలను తాకుతాయి. సరే, ఇంత విశ్లేషణ చేశాం కదా, ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన అస్సల పాఠమేంటి? భూపాలపల్లి కథ కేవలం ఆ ఒక్క నియోజకవర్గాంది కాదు, ఇది ప్రతి నాయకుడికి, ప్రతి పాలకుడికి ఒక లెసన్. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రజలకి ఏనుగు జ్ఞాపకశక్తి ఉంటుంది. మీరు చేసిన ప్రామిస్లని గుర్తుపెట్టుకుంటారు, బ్రేక్ చేసిన ప్రామిసుల్ని అస్సలు మర్చిపోరు. లాస్ట్ మినిట్లో చేసే హడావిడి కన్నా 5 ఏళ్లపాటు నిలకడగా చేసే పనే మాట్లాడుతుంది. ఇచ్చిన మాటమీద నిలబడటమే అసలైన రాజకీయం అని భూపాలపల్లి తీర్పు చాలా గట్టిగా చెప్పింది. చివరిగా ఒక్క ప్రశ్న ఆలోచించండి. అసలు ఎలక్షన్ ఉద్దేశమేంటి? అధికారాన్ని సంపాదించుకోవడమా, లేక ప్రజలకు సేవ చేసే ఒక అవకాశాన్ని సంపాదించుకోవడమా? ఈ ప్రశ్నకు మన నాయకులు, మన ప్రజలు అందరూ తమ మనస్సాక్షిగా సమాధానం చెప్పుకున్న రోజు మన ప్రజాస్వామ్యానికి అసలైన పండగ. ఆలోచించండి.